గయ్యాలి అత్త తెలివైన కోడలు. ఒక చిన్న గ్రామంలో సుబ్బమ్మ అనే అత్త ఉండేది. ఆమెకు చాలా తెలివి ఉందనుకునేది కానీ అసలు విషయం ఏమిటంటే ఆమెకి కోడల్ని పరీక్షించడం అంటే చాలా ఇష్టం. ఆమె కొడుకు రాము పెళ్లి చేసుకుని లక్ష్మి అనే అమ్మాయిని ఇంటికి తెచ్చాడు. లక్ష్మి చాలా ముద్దుగా శాంతంగా ఉండేది. అంతేకాదు చాలా తెలివిగా కూడా ఉండేది. మొదటి రోజే సుబ్బమ్మ తన గయ్యాలితనం చూపించింది. లక్ష్మి, ఈ రోజు నీకొక పని. ఈ బియ్యంతో వంట చేయాలి కానీ ఒక్క గింజ కూడా నీళ్ళలో పడకూడదు అంది. లక్ష్మి కొంచెం నవ్వింది. ఏమీ అనలేదు. కొద్దిసేపటి తర్వాత బియ్యం కడిగి వండి పెట్టింది. సుబ్బమ్మ కోపంగా, నేను చెప్పింది వినలేదా? నీళ్ళలో పడకుండా వండమన్నాను అంది. అప్పుడు లక్ష్మి స్మైల్ చేస్తూ, అత్తయ్య, నేను బియ్యాన్ని నీళ్ళలో వేయలేదు, నీళ్ళనే బియ్యంపై పోసాను అంది. సుబ్బమ్మ ఆశ్చర్యపోయింది కానీ ఇంకా ఆగలేదు. రెండో రోజు, ఈ రోజు నువ్వు ఈ ఇంటి ఊడవాలి కానీ ఒక దూది బయటకు పోకూడదు అంది. లక్ష్మి మళ్ళీ ప్రశాంతంగా పని మొదలుపెట్టింది. ఇంటి అంతా ఊడేసి చివరికి ఆ దూదిని ఒక మూలలో సర్ది పెట్టింది. ఇది ఏమిటి అంది సుబ్బమ్మ. అత్తయ్య, మీరు బయటకు పోకూడదన్నారు కాబట్టి లోపలే ఉంచాను అంది లక్ష్మి. ఇలా ప్రతిరోజు సుబ్బమ్మ కొత్త కొత్త కష్టం పెట్టేది కానీ లక్ష్మి ప్రతిసారి తెలివిగా సమాధానం చెప్పేది. ఒకరోజు సుబ్బమ్మ మరింత కఠినంగా పరీక్షించాలని అనుకుంది. లక్ష్మి, ఈ రోజు నువ్వు నాకు వంట చేయాలి కానీ అగ్గి లేకుండా వండాలి అంది. ఈసారి లక్ష్మి కొంచెం ఆలోచించింది. తర్వాత బయటకు వెళ్లి సూర్యకాంతిలో ఒక అద్దం పెట్టి ఆ కాంతిని ఒక పాత్రపై ఫోకస్ చేసింది. కొద్దిసేపటికి ఆ పాత్ర వేడి అయ్యింది, వంట అయ్యింది. సుబ్బమ్మ నమ్మలేకపోయింది. ఇది ఎలా సాధ్యమైంది అంది. లక్ష్మి నవ్వుతూ, అత్తయ్య, అగ్గి లేకుండా వండమన్నారు కానీ వేడి గురించి చెప్పలేదు కదా అంది. ఆ రోజు సుబ్బమ్మకి ఒక విషయం అర్థమైంది. తెలివి అనేది కష్టం పెట్టడంలో కాదు, సమస్యను సులభంగా పరిష్కరించడంలో ఉంది. ఆమె లక్ష్మిని దగ్గరకు తీసుకుని, నువ్వు నా కోడలు కాదు, నా గురువు అంది. అప్పటి నుండి సుబ్బమ్మ మారిపోయింది. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: తెలివి అంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కాదు, సమస్యను మంచి మార్గంలో పరిష్కరించడం.